ఇలాంటి ఒక బోగస్ కంపెనీ మీ బినామీ కంపెనీని తీసుకొచ్చి ఎకరాలకు ఎకరాలు భూములు ఇవ్వడం ఓ పక్క ఏమిటి దారుణం. పోయిన సెప్టెంబర్లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఇదేదో అద్భుతాలు చేస్తుందంట, 100 మందికి ఉద్యోగాలు ఇస్తుందంట. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి యువత దగ్గర ఓట్లు ఇచ్చుకొని ఆఖరికి 4 లక్షల ఉద్యోగాలు అని ఊదేసినారు పోయిన సంవత్సరం. తొలి సంతకం పెట్టిన డిఎస్సి ఈ రోజుకు ఇప్పటికి కూడా అమలు జరపడం లేదు. ఇప్పటికిప్పుడు ఏదో పరీక్షలు పెడతామని చెప్తా ఉంటారు. అంటే 1 సంవత్సర కాలం మీకు ఒక పరీక్ష నిర్వహించే దానికోసం 1 సంవత్సర కాలం అవసరమవుతుందా? ఏమి వంచన. P4 అని కొత్తగా ఊదర కొట్టుకుంటూ ఉంటాడు. ఆ P4 కథ మనకు తెలియదు, కానీ A4 అని ఒకటి అమలు జరుగుతుంది ఈరోజు. అవినీతి విచ్చలవిడైపోయింది. అరాచకం ఎక్కడ చూసినా అరాచకం జరుగుతూ ఉంది. ఆశ్రిత పక్షపాతం. మీకు కావాల్సిన వాళ్ళకు ఒక పెద్ద పీట, మిగతా వాళ్ళకు బోడి సున్నా. అక్రమ వసూళ్లు విపరీతంగా. అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్రమ వసూళ్లు పెద్ద ఎత్తున నీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తూ ఉంటే మౌనంగా పైనుంచి చూస్తూ ఉండవా? ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా? ఇంకొక చూస్తే కొంతమంది ఎవడ కిరాక్ ఆర్పి అంట, ఇంగోరంట, ఇట్లా 5-6 మంది బఫూన్లను తయారు చేసినాం. ఎంత వాడెవడో చేబ్రోల్ కిరణ్ అంట, ఎంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోరు. వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ ఉండరు. బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉండరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిడుతూ ఉండరు. షర్మిలని ఈరోజు మౌత్ పీస్గా పెట్టుకొని వాడుకునే పరిస్థితి, ఒక దుస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీకి. ఆమె ఒక మౌత్ పీస్ అయిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యము విమర్శించే దానికోసమే ప్రణాళిక పెట్టుకొని ఆమె విమర్శించే స్థాయి ఈరోజు వచ్చిందంటే ఈ చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే ఆమె చంద్రబాబు నాయుడు విషవలయంలో చిక్కుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది తప్పనిచ్చి ఇంకోటి వేరేది ఏదైనా కనపడతా ఉందా? ఎంత దారుణం ఇది. ఎవరినైనా వాడుకొని వదిలేస్తావు. ఎక్కడైనా సరే నీ అవసరం తీరిపోతే వదిలేస్తావు. అందుకే కదా నిదర్శనం రైతులకు రుణమాఫీ కానీ, డాక్రా మహిళలకు రుణమాఫీ కానీ 2014-19 మధ్యలో నువ్వు చేయాలనుకునింది చేయకపోగా కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం. అంటే ఏరు దాటినాక బోడి మల్లన్న అనే చందంగా ఉంది నీ పరిపాలన. ఈరోజు నిర్వహించినాం కడపలో, చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఏం జరిగింది ఆ మహానాడులో? కేవలం నిన్ను నీ కొడుకును పొగిడే దానికోసం 3 రోజులు వేదికను తయారు చేసుకొని ప్రజలకు ఏ సందేశం ఇవ్వలేదు, కానీ మిమ్మల్ని మీరు పొగిడించుకునే దానికోసం 3 రోజులుగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారంటే ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితులు ఏంటి, మీరు చేసే కార్యక్రమాలు ఏంటి, ఈ ప్రచార యావ ఎంతవరకు పోతుంది, దుష్ప్రచారాన్ని ఎంతవరకు తీసుకుపోతారు మీరు? అందరినీవా దానికి వదిలేసినావు. కేవలం కుప్పంకు నీళ్లు తీసుకుపోయే దానికి మట్టుకే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రాయచోటి, పీలేరు ఇటువంటి నియోజకవర్గాలకన్నిటికీ అవసరమైన నీళ్లు వచ్చేదానికోసం ప్రణాళికలు సిద్ధం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రాజెక్టులన్నింటినీ మూలపడేసినాం. గాలేరు నగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అది పక్కన పెట్టే పరిస్థితులు వచ్చినాయి. కొత్తగా పోలవరం బలకచెర్ల అంటావు, కొత్త పదాలు వస్తాయి. పోలవరం 77% పూర్తి చేసిన అంటావు. ఇంకా నీకు 25%, 22% పూర్తి చేసేదానికి 5 ఏళ్ల టైం నీకు ఉంది కాబట్టి పూర్తి చేసి చూపించుద్దాం. కట్టిన డయాఫ్రమ్ వాల్కే దిక్కు లేదు. ఈరోజు నీ హయాంలోనే కదా కట్టింది డయాఫ్రమ్ వాల్. జగన్మోహన్ రెడ్డి మీద నిందేస్తావు.
ఇంతకంటే అరాచకమేముంది ఈ ప్రభుత్వం చేసే పనులు? 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం ఒక్క సంవత్సరంలోనే. జగన్మోహన్ రెడ్డి మీద 14 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి దుష్ప్రచారం చేస్తాం. ఈ 1,50,000 కోట్లు దేనికన్నా ఖర్చు పెట్టినావు అని అంటే ఒక సంవత్సర కాలంలో ఎక్కడా రూపాయి ప్రజలపైన ఖర్చు పెట్టకుండా ఏమి చేసినాం అనే దానికి దిక్కుదలేన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపేదానికోసం 5 సంవత్సరాలు కూడా కోవిడ్ ఉన్నా కూడా ప్రజలకు ఇది అందాల్సిందే, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని చెప్పి ఒక ఆలోచనతో ఆయన తపన పడి చేస్తే ఈరోజు ఒక సంవత్సరం ఎగనామం పెట్టాం, ఆఖరి సంవత్సరం ఎగనామం పెడతాం. ప్రజలు గమనిస్తున్నారు, సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది. మీరు ఇచ్చిన హామీలన్నీ నిత్యము తిరుగుతూనే ఉంటాయి. మీరు సమాధానం ప్రతి ఒక్కరికి ప్రతి నిత్యము చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఈరోజు ఏదో అమ్మఒడి ఇచ్చినంత మాత్రాన ఏమీ తెగదు. పాత బాకీ సంవత్సరం బాకీ కట్టాలా, రైతులు కట్టాల్సిన డబ్బులు కట్టాలా, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులు కట్టాలా, వాళ్ళకు 4 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తానని చెప్పినాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు పోయిన సంవత్సరం ఇవ్వలేకపోయినాం.